బండ్ల గణేష్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఆయన హీరోల గురించి చేసే విపరీత భజన. ఆడియో ఫంక్షనే కానీ అది ప్రెస్ మీటే కానీ కాదేది నా భజనకు అనర్హం అన్నట్లు ఉంటుంది. ఇది ఏ ఒక్క హీరో కాంపౌండ్కో పరిమితం కాకుండా అందరినీ మోసేస్తాడు. చేసిన 2 సినిమాలతో చేతులు కాల్చుకున్న పవన్ కళ్యాణ్కి పరమ భక్తుడు. తక్కువ టైంలో ఒక వెలుగు వెలిగేలా హై బడ్జెట్ మూవీస్ తీసి ప్రజెంట్ పెద్ద హీరోల డేట్స్ లేక ఖాళీగా ఉన్నాడు. అసలు హీరోల గురించి ఇంత భజన చేసే బండ్ల గణేష్కి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న వైరం ఏంటి? అది ఎన్టీఆర్తో సినిమా చేయడమేనా? ఆ మధ్య వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బాద్షా సినిమానే ఇందుకు కారణమా? చిన్న చితక పాత్రలు వేసుకునే గణేష్ ఉన్నపలంగా కోట్లు పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు ఎలా తీయగలిగాడు? ఓ పొలిటికల్ లీడర్కి ఈయన బినామీ కాబట్టేనంట. అలా బినామీగా వ్యవహరించటమే వీళ్ళిద్దరి మధ్య గొడవకి కారణము అంటున్నారు సినీ విశ్లేషకులు. బాద్షా తీస్తున్న టైంలో ఎన్టీఆర్ కుటుంబ పార్టీ కోసం కావాలని బండ్ల గణేష్ని పక్కన పెట్టేశాడంట. వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలతో సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని బాద్షా డైరెక్టర్ శ్రీను వైట్ల కల్పించుకొని సినిమా రిలీజ్ అయ్యేదాకా వీరిద్దరికి సాన్నిహిత్యం ఉండేలా సెట్ చేశాడని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక అంతటితో బాద్షా సినిమా రిలీజ్ తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి ర్యాపో లేకపోవటానికి కూడా ఇదే కారణమంట.